హే గైస్, మనం పొద్దున్న లేచిన వెంటనే మన రోజు మొత్తాన్ని కూడా పాడు చేసేసుకుంటున్నాం. మనకు తెలియట్లేదు. జస్ట్ ఒక హ్యాబిట్ వల్ల, జస్ట్ ఒక స్టార్టింగ్ లేచిన ఒక 5 మినిట్స్ లో ఒక హ్యాబిట్ చేయటం వల్ల మొత్తం ఎగిరిపోతుంది. కొంతమంది ఏంటంటే దానివల్ల నెగిటివ్స్ ఉన్నాయని కూడా పీపుల్కి అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మార్నింగ్ లేచిన వెంటనే ఏం చేస్తారు? ఇప్పుడు మామూలు కళ్ళు తెచ్చిన వెంటనే లైట్ ఇట్లా నదమతున్నా కూడా చేతికి ఒకటి వస్తుంది. ఏంటది? ఫోన్. ఓకేనా? ఫోన్ ఓపెన్ చేసి ఏం చేస్తారంటే అసలు ఏం అప్డేట్స్ అయినాయి, న్యూస్ ఏం వచ్చింది మొత్తం అని చెప్పి చూస్తూ ఉంటారు. ఓకేనా? ఇక్కడ ఏంటి, ఫోన్ ఫోన్ పొద్దున కొంచెం బాగా కూడా చూడట్లేదు. లేచిన వెంటనే అంటే బ్రెయిన్ ఇట్లా అవేకన్ అయిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ లో ఫోన్ నుంచే వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది దానివల్ల అంటే బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా ఏంటంటే పురాతన కాలంలో కానీ ఎప్పటి నుంచైనా మామూలుగా మనుషులు పడుకున్న తర్వాత లేచిన వెంటనే ఏం చేసేవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళు. జనరల్గా బయటికి వెళ్తే ఆ లైట్, సన్ నుంచి వచ్చే లైట్ వల్ల మార్నింగ్ అయిందని తెలుస్తుంది. దాని తర్వాత ఏ హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, అసలు మామూలుగా బాడీలో ఎలాంటి ఫంక్షన్స్ అవ్వాలని చెప్పి స్టార్టింగ్ పాయింట్ అది అవుతుంది. అసలు బాడీలో ఏ టైంకి ఏది రిలీజ్ అవ్వాలి, ఎలా జరగాలని చెప్పి మొత్తం డిటర్మైన్ చేసేది ఆ లైట్. అయితే మీరు అనుకోవచ్చు నేను కూడా వేసుకుంటున్నాను మొహం మీద అంటే, ఆ ఫోన్ లైట్ అవన్నీ కాదు. ఎందుకంటే సన్ చాలా పవర్ఫుల్ గా ఉంటారు. ఫస్ట్ బయటకు వెళ్తే బాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి డౌన్లోడ్ అయిపోతుంది. మనలో ఫోటో రిసెప్టర్స్ ఉంటాయి. ఓకేనా? అది సన్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇప్పుడు మామూలుగా అయితే మీరు నెట్లో ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో మన బాడీకి అలా డౌన్లోడ్ అవుతుంది. కానీ 99% ఆఫ్ ద పీపుల్ అలాంటి డౌన్లోడ్స్ చేసుకోవట్లేదు. అందుకని చాలా మందికి ఇష్యూస్ వస్తున్నాయి. చాలా మంది ఏంటంటే అన్ని కరెక్ట్గా చేస్తారు, కానీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చూస్తే ఏంటంటే జనరల్గా ఇంట్లో నుండి ఆ ఆర్టిఫిషియల్ లైట్స్ లో పడిపోయి ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి కరెక్ట్గా హెల్త్ ఉండట్లేదు. అదే కరెక్ట్గా మార్నింగ్ లేచిన వెంటనే సన్ దగ్గరికి వెళ్ళి ఉన్నారనుకోండి, చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా ఏంటి, పొద్దున లేచిన వెంటనే ఫోన్ చూడటం వల్ల ఏంటి, ఓన్లీ ఫోన్ చూస్తారు కాదు, దాంట్లో ఏం జరుగుతుంది అప్డేట్స్ అన్ని చూస్తారా. స్లోగా ఏంటి, బ్రెయిన్ కి ఒక రేంజ్ లో ఇన్ఫర్మేషన్ సడన్ గా డంప్ చేసేస్తారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మామూలుగా మీరు లేచిన వెంటనే ఒక 2 ప్లేట్లు బిర్యానీ తినగలరా? తినలేరు కదా. అట్లనేంటే లేచిన వెంటనే ఫోన్ చూసేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోతుంది బ్రెయిన్ కి. సో ఏంటి, మీ గురించి ఆలోచించుకోవడం, లేకపోతే బ్రెయిన్ లో చేసే వేరే ప్రాసెస్లన్నీ ఆపేసి దీన్ని ప్రాసెస్ చేయడానికి చాలా వరకు ఎనర్జీ స్పెండ్ చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ లేచిన వెంటనే మన బ్రెయిన్ ఒక వెరీ స్పెషల్ స్టేట్ లో ఉంటుంది. ఆ స్టేట్ లో ఏంటంటే డోపమిన్ లెవెల్స్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. మన ఫోకస్ కూడా చాలా క్లీన్ గా ఉంటుంది. మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్ గా ఉంటుంది. కానీ పొద్దున్న లేచిన వెంటనే ఫోన్ చూసి ఇన్ఫర్మేషన్ మీరు స్క్రోల్ చేశారనుకోండి, ఇప్పుడు కంప్యూటర్ లో ఒక 100 ట్యాబ్స్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, సడన్ గా ఓవర్లోడ్ అయిపోతుంది కదా. అట్లనే ఏంటంటే మన బ్రెయిన్ కూడా ఓవర్లోడ్ అయిపోతుంది. అదొక్కటే కాదు, స్టార్టింగ్ చేసి ఆడ నుంచి ఇంకా సమయం దొరికితే బాత్రూమ్ కూడా తీసుకెళ్తున్నారు కదా. అందుకనే చాలా మందికి పైల్స్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే స్టడీస్ కూడా వచ్చినాయి, 40% రిస్క్ పెరుగుతుంది పైల్స్ కి బాత్రూమ్ కి ఫోన్ తీసుకెళ్తే. సో బేసిక్ ఏంటంటే మన బాడీకి, మన బ్రెయిన్ కి కావాల్సిన సిగ్నల్ మనం ఇవ్వకుండా ఆర్టిఫిషియల్ గా చేస్తున్నాం. సో ఆ సిగ్నల్ ఏంటి, లైట్. ఆ లైట్ లో మీరు ఉంటే ఆటోమేటిక్ గా, చూడండి నేను మీకు చెప్తున్నా కదా, కొన్ని రోజులు మీరు లైట్ లో ఉంటే మార్నింగ్ లేచిన వెంటనే తెలియకుండానే మీకు రోజంతా ప్రొడక్టివ్ గా ఉంటుంది. ప్లస్ ఇంకా స్టడీస్ వచ్చినాయి తెలుసు కదా, ఏంటంటే మార్నింగ్ ఎవరైతే లైట్ లో ఉంటారో, అంటే సన్ లైట్ లో ఉంటారో, వాళ్ళకి రాత్రి నిద్ర కూడా పడుతుంది. ఇప్పుడు పొద్దున సన్ లో ఉంటే మీకు సెరోటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ సెరోటోనిన్ అనేది రాత్రి మెలటోనిన్ గా కన్వర్ట్ అవుతుంది. చాలా మంది తెలీదు. సో అందుకని మీరు మార్నింగ్ ఎండలో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ గా రాత్రి మీకు మంచి నిద్ర పడుతుంది. సో అందుకని మనం మార్నింగ్ ని కరెక్ట్ గా కాపాడుకోవాలి. ఇప్పుడు ఏంటి, సరే మార్నింగ్ కరెక్ట్ గా చేసుకోవాలంటే నేను 5 o'clock లెగుస్తాను, ఇంకా ఈ రోజు నుంచి ఈ ఒక గంట ఇది చేస్తాను అది చేస్తాను అంటే అలాంటి కాదు. బేసిక్స్ మనం చేద్దాం. అసలు మార్నింగ్ రొటీన్ అంటే మరీ ఎక్స్ట్రీమ్ చేసేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. సో ఆ క్లారిటీ ఎవరికి లేదు. సో మనం చేయాల్సింది చాలా సింపుల్. సో ఫస్ట్ వచ్చేయండి అంటే, మీరు ఫోన్ ని 10 minutes టచ్ చేయొద్దు లేచిన వెంటనే. 30 minutes చేస్తే సూపర్, కానీ అంత వరకు కుదరదంటే అట్లీస్ట్ 10 minutes అయినా మనం ఫోన్ ని టచ్ చేయొద్దు. ఓకేనా? అంటే అలానే మోగింది టచ్ చేయకూడదు అంటే అలా కాదు. మీకు నేను చెప్పేది ఏంటంటే, అలానే మనం ఆఫ్ చేయండి. మీరు ఫోన్ చూడటం అనేది స్టార్టింగ్ 10 minutes చేయొద్దు. నెక్స్ట్ దీని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటో తెలుసా, వెంటనే వెళ్ళిపోయి బాల్కనీకి వెళ్ళండి, విండో దగ్గరికి వెళ్ళండి, టెర్రస్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఫస్ట్ సన్లైట్ దగ్గర ఉండండి. సన్లైట్ మీ మొహం మీద పడేటట్టు, బాడీ పార్ట్స్ మీద పడేటట్టు చూసుకోండి. తర్వాత ఒక వాన పడుతుంది, నేను ఏం చేయాలంటే దానికి కూడా సొల్యూషన్ ఉంది. బేసిక్ గా మబ్బులుగా ఉన్నా కూడా సన్ నుంచి చాలా లైట్ వస్తుంది. ఆ లైట్ వల్ల మనకి హెల్ప్ అవుతుంది. విండో దగ్గర ఉండండి, ఏదో ఒక విధంగా సన్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేంటంటే బాడీని మూవ్ చేయండి. ఓకే, అలా అయితే గంటలు ఎక్సర్సైజ్ చేస్తుంటే అది కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం సింపుల్ గా చేద్దాము కానీ సస్టైనబుల్ గా చేద్దాం. ఏం చేద్దాం అంటే, వాకింగ్ చేయండి. ఒక 10 నిమిషాలు వాకింగ్ చేయండి. 10 నిమిషాలు వాకింగ్ చేస్తే 1000 స్టెప్స్ ఊహించుకోండి. అదే ఒకవేళ మీరు సన్లైట్ లోనే వాకింగ్ చేశారనుకోండి, మీకు 2 ఒక్కసారికి వచ్చేస్తాయి. తర్వాత ఇది చేస్తే మీ బ్రెయిన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఏంటంటే, ఈ రోజు నేను ఏ ఒక్క పని చేస్తే నాకు ఈ రోజంతా సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి ఒక చోట రాసుకోండి. రాసుకొని ఈ రోజు ఏదో ఒక విధంగా ఏదో ఒక టైంలో చేయండి. సో ఇవి చూడండి, ఇది రియల్ అయిన మార్నింగ్ రొటీన్. అసలు మామూలుగా చాలా మంది టూ కాంప్లికేటెడ్ చేస్తారు, కానీ రియాలిటీలో
చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సైన్స్ ప్రకారం ఎలాంటిది చేస్తే మనకి రోజంతా సూపర్‌గా ఉంటుంది. దానివల్ల హెల్తీగా అవుతాము, ప్రొడక్టివ్‌గా అవుతాము. అసలు చాలా సూపర్‌గా చాలా కొత్త కొత్త స్టడీస్ వచ్చినాయి. అయన్నీ కలిపి కూడా ఒక మార్నింగ్ రొటీన్ మాస్టరీ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మామూలుగా సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్ మీరు తీసుకుంటే ప్లే స్టోర్‌లో ఉంది, యాప్ స్టోర్‌లో కూడా ఉంది. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకుంటే మీరు ఆ మెంబర్‌షిప్ తీసుకుంటే మీకు మార్నింగ్ రొటీన్ మాస్టరీ ప్రోగ్రామ్ మీకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఊహించుకోండి ఎంత టాప్ సక్సెస్‌ఫుల్ పీపుల్ తీసుకున్నా కూడా వాళ్ళు దేనివల్ల సక్సెస్ అయ్యారంటే జనరల్‌గా చెప్పేదేంటంటే నాకు మార్నింగ్ ఒక రొటీన్ ఉంటుంది. అది నేను ఫాలో అయిన కాలం వరకు నాకు హ్యాపీగా ఉంటుంది. సక్సెస్ వస్తానే ఉంటుందని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు. సో, అలాంటి ప్రోగ్రామ్ వరల్డ్‌లో టాప్ పీపుల్ నుంచి నేర్చుకునే తర్వాత టాప్ కోర్సెస్ నుంచి తెలుసుకునేది మన తెలుగు వాళ్ళ కోసం తెలుగులో చేశాము. సో, సూపర్ హ్యూమన్స్ అకాడమీ మెంబర్‌షిప్ తీసుకుంటే ఇది ఒక్కటే కాదు 100x ఫోకస్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఈ మధ్యన ఫోకస్ ఎవరు చేయలేకపోతున్నారు. కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారు. డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. అదే ఈ ప్రోగ్రామ్ తీసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా ఏంటంటే ఫోకస్ ఎలా చేయాలో వరల్డ్ క్లాస్ స్టడీస్ తర్వాత 700+ బుక్స్ తర్వాత వరల్డ్ క్లాస్ ఇంటర్వ్యూస్ అన్నిటి నుంచి తీసుకొని జస్ట్ 14 డేస్‌లోనే ఈ మార్నింగ్ రొటీన్ ప్రోగ్రామ్ కూడా జస్ట్ 14 డేస్‌లోనే ఉంది. ఇప్పుడేంటి ప్రతి ఒక్క కోర్సు మీరు సెపరేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మెంబర్‌షిప్ తీసుకుంటే మీకు మొత్తం ఒకేసారి వచ్చేస్తుంది. అన్నీ వచ్చేస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఒకటే కాదు స్లీప్ మీద ఉంది. తర్వాత ఫోన్ అడిక్షన్ మీద కూడా ఉంది. జస్ట్ 14 డేస్ మీరు గ్యారంటీగా ఫోన్ అడిక్షన్ నుంచి బయటకు రావచ్చు. ప్లస్ చాలా అదర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్లీప్ మీద ఉంది. ఇంకా నేను చూడండి లిస్ట్ పెడతాను. చాలా మీద ఉన్నాయి. ఇంకా కొత్త కొత్తవి వస్తానే ఉంటాయి. ప్లస్ నాతో పాటు లైవ్ కాల్స్ కూడా ఉంటాయి. నాతో వచ్చి మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, షేర్ చేసుకోవచ్చు. మీకు చాట్ రూమ్ కూడా ఉంది. అక్కడ మీలాగా వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఛాలెంజెస్ పెట్టుకోవచ్చు. చాలా ఉన్నాయి. ప్లస్ ఇది అఫోర్డబుల్ ఇంకా చేయాలని చెప్పి 0 ఈఎంఐ ఆప్షన్ కూడా ఇంట్రడ్యూస్ చేశాము. సో, ఇట్లాంటి పవర్‌ఫుల్ ప్రోగ్రామ్స్ ఫాలో అయ్యి మీరు ఎంత లెవెల్‌కి వెళ్ళగలుగుతారో నేను ఆల్రెడీ ఊహించుకోగలుగుతున్నాను. సో, తీసుకుంటారనుకుంటున్నాను సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్. సో, నేను ఈరోజు కింద కామెంట్ రాయమంటున్నాను. ఏంటంటే ఫోన్ వాడొద్దు, సన్‌లైట్‌లో ఉండండి, మూవ్‌మెంట్ చేయండి. దాంట్లో ఏ 2 మీరు రేపటి నుంచి చేస్తారో కింద కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి అలా రాసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీరందరూ ఆసమ్ అది నాకు తెలుసు. హే గైస్, పొద్దున్న లేసిన వెంటనే మీరు ఏం చేస్తారు? చాలామంది ఏంటంటే ఓకే నేను ఫోన్ వాడతాను అంటారు. ఓకే, మరి ఇంకా నేను కాఫీ తాగుతాను, బెడ్ కాఫీ అంటాను. ఓకే, ఇంకా ఇంకేముందండి జస్ట్ లేసి తర్వాత వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఇంకా వెళ్ళిపోవడమే ఆఫీస్కి లేకపోతే వర్క్ చేసుకోమని అంటారు. చూసారా ఇక్కడ మీరు తెలియకుండా ఒక పెద్ద తప్పు చేశారు. మనకి పొద్దున అనేది ఒక సూపర్ పవర్. అది కరెక్ట్గా కంట్రోల్ చేస్తే రోజంతా అద్భుతంగా ఉంటుంది. మీకు సక్సెస్, ప్రొడక్టివిటీ, హెల్త్ అన్ని పీక్ లెవెల్స్కి వెళ్తుంది. అంత పవర్ఫుల్ దాన్ని క్యాజువల్గా తీసుకొని వదిలేస్తున్నారు. కానీ మీరు చూస్తే ప్రపంచంలో ఉన్న టాప్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరికీ ఒక మార్నింగ్ రొటీన్ ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ని వాళ్ళ చేతిలో కంట్రోల్ తీసుకుంటారు. ఎప్పుడైతే కంట్రోల్ తీసుకుంటారో రోజంతా కూడా సూపర్గా వెళ్తుంది. ఇప్పుడేంటి ఈ ప్రోగ్రాంలో ఏంటి మీరు పొద్దున మెడిటేషన్ చేయండి అవన్నీ అలాంటివిగా చెప్పేది. మనము కొన్ని ఎలిమెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ ఎలిమెంట్స్లో ఒక్కొక్కటి మీకు నచ్చినట్టు మీరు మార్నింగ్లో పెట్టుకోగలిగితే ఉంటుంది, అస్సలు షాక్ అయిపోతారు. ప్లస్ చాలామంది ఏంటంటే పొద్దున లేచి హరిగా ఉంటారు. తర్వాత లేట్ పడుకుంటారు. పొద్దున ఎప్పుడో లేస్తారు. అసలు మొత్తం క్లారిటీయే ఉండదు. ప్లస్ నాకు ఇంత సక్సెస్ రావడానికి 7 lakhs సబ్స్క్రైబర్స్ ఉండడానికి 700+ బుక్స్ చదవడానికి ప్రపంచంలో ఇంతమందిని మీట్ అయ్యి ఇంత సక్సెస్ రావడానికి బై హ్యాకింగ్ కంపెనీ పెట్టడానికి ఇలాంటివన్నీ చేయడానికి కారణం ఏంటంటే నేను గంటలేం కష్టపడను. నేను మార్నింగ్ పొద్దున జస్ట్ 1.5 hour కష్టపడతాను అంతే. ఆ 1.5 hour కష్టపడటం వల్ల నాకు రోజంతా ఏం చేయకపోయినా పర్లేదు అన్నంత సక్సెస్ వస్తుంది. సో, అలాంటి సీక్రెట్స్ తెలుసుకొని మనం మార్నింగ్ రొటీన్ ఇంక్లూడ్ చేయగలిగితే మనం సక్సెస్ అనేది 100 రెట్లు మీకు తిరిగి వస్తుంది. ఓకేనా? సో, ఈ ప్రోగ్రామ్ మీరు తీసుకుంటే మీకు ఇలాంటి సీక్రెట్స్ అన్నీ తెలుస్తాయి. ఈ ప్రోగ్రామ్ తీసుకుని కంప్లీట్ చేస్తే మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఓకేనా? సో, ప్లస్ ఈ ప్రోగ్రామ్ మీకు రావాలంటే మీరు సూపర్ హ్యూమన్స్ అకాడమీ మెంబర్షిప్ తీసుకోవాలి. సూపర్ హ్యూమన్స్ అకాడమీ మెంబర్షిప్ తీసుకుంటే ఇది ఒక్కటే ప్రోగ్రామ్ కాదు, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మీకు అన్లాక్ అవుతాయి. ఫోకస్ మీద, స్లీప్ మీద, వెయిట్ లాస్ మీద, స్పీడ్ రీడింగ్ మీద, ఇంకా ఫ్యూచర్లో ప్రొడక్టివిటీ మీద, గోల్స్ మీద, విజన్ మీద, ఇంకా మీరు ఊహించుకోండి రిలేషన్షిప్స్ మీద, మార్షల్ ఆర్ట్స్ మీద, ఇంకా బాడీ లాంగ్వేజ్ మీద, ఇంకా ఎన్ని ప్రోగ్రామ్ వస్తానే ఉంటాయి. ఇది ఒక సూపర్ ఆపర్చునిటీ. సో, మీరు మెంబర్షిప్ తీసుకుంటారనుకుంటున్నాను. లోపలికి వెళ్ళదు.